ఇమ్రాన్ అన్న మాట వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతున్నా. ఇమ్రాన్ అన్న అందరితో ఎలా ఉంటాడు? ఆన్ కెమెరాలో అయితే మీరు హెల్పింగ్ చూసిరు కానీ ఆఫ్ కెమెరాలో ఇంకా డబుల్ హెల్పింగ్ చేస్తాడు అన్న. అసలు నువ్వు వచ్చినావంటే తిన్నావా లేదా అని అడుగుతాడు, బిర్యానీ తినిపిస్తాడు, నీ చేతిలో డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఆయన. ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా ఆయన ఎక్కువ ప్రేమ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏం గోల్డెన్ స్పూన్లో పుట్టలేదు, ఆయన పుట్టింది చాలా లో నుంచి అన్న. ఓకే, మీరు ఆయన ఒకసారి పాత వీడియోలు చూడండి, సికింద్రాబాద్లో ఆయన ఉంటారు. అప్పటి నుంచి ఎలా ఉండే, ఎట్లుండే, ఎట్లా ఎదిగిండు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు అన్న. అదొక జర్నీ, ఇన్స్పిరేషన్ జర్నీ అయినది. సో అది ఇప్పుడు చాలామంది ఆయన కంటెంట్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు, అండ్ అది ఎప్పటికైనా మర్చిపోడు అన్న. అందు గురించి ఆయన జనాలు ఏంటంటే ఆయనకి ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ఇమ్రాన్ భాయ్ ఆయన ఇంటికి డైలీ జనాలు అవుతారు తెలుసా, ఎందుకు? ఆయన హెల్ప్ చేస్తాడని. ఓకే, నార్మల్గా జనాలు ఎవరింటికి పోవాలి చెప్పును? ఎమ్మెల్యేలో ఎంపీలో ఇంటికి పోవాలి, ఎమ్మెల్యే ఎంపీ లేదంటే ఫౌండేషన్ ఇంటికి పోవాలి, ట్రస్ట్ వాళ్ళ ఇంటికి పోవాలి హెల్ప్ చేయడానికి. ఈయన ఒక యూట్యూబర్, ఈయన ఇంటికి పోతున్నారంటే అర్థం చేసుకో ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఆయన పైన కొంతమంది అంటే సినిమా ఆపిద్దామని చెప్పి కొంతమంది చాలా మంది కొంతమందిగా చాలా మంది ఉన్నారు. ఇమ్రాన్ అన్నకి ఏదైతే ఫాలోయింగ్ ఉందో, ఏదైతే ప్రేమ ఉందో, దాని ముందు ఎవ్వడు ఏం చేసినా ఆయన సినిమాని ఆపలేరు, ఆయనని ఆపలేరు. ఖచ్చితంగా గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ ఏదైతే ఇమ్రాన్ అన్న సినిమా ఉందో సూపర్ హిట్ కొడుతుంది. ఎందుకంటే అలా ఫాలోయింగ్ ఉంది, అలా లైక్ చేస్తారు జనాలు ఆయనకి. సో జనాలు ఆయనకు అంత లైక్ చేస్తున్నప్పుడు ఎవడు వచ్చినా ఎవడు ట్రోల్ చేసినా ఆయన వెంట్రు కూడా పీకలేరు, నేను అనుకుంటున్నా అన్న.